రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కి మధ్య గ్యాప్ పెరిగిందా? ప్రత్యర్థుల ఆరోపణలో ఉన్న వాస్తవం ఎంత? ఇప్పుడు రేవంత్ ని ఆయుధంగా అగ్రనేతలు ఎందుకు వాడుతున్నారు? రేవంత్ లాంటి మిసైల్ బీజేపీపై ఎదురుదాడికి తెగబోతుందా? రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ గాసిప్స్ ఈ దెబ్బతో గంగలో కలిసిపోయాయా? ఇంతకీ రేవంత్ దగ్గరకు తీసుకొని మరీ రాహుల్ ఎందుకు అభినందించారు? నేషనల్ లెవెల్లో రాహుల్ కి క్రెడిట్ తెచ్చేలా రేవంత్ ఏం చేశారు? హైకమాండ్ వద్ద సీఎం రేవంత్ కు స్టీల్ ఇమేజ్. రేవంత్ పనితీరుకు హైకమాండ్ ఫిదా. రాహుల్ కే కులగణన క్రెడిట్. రేవంత్ లాగే కులగణన చేయాలని మోదీకి డిమాండ్. కాంగ్రెస్ డిమాండ్తో డైలమాలో మోదీ. కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి దూరం పెరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు బహిరంగంగానే గ్యాప్ పెరిగిందని మాటలు చెబుతుంటారు. రేవంత్కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు రావటం లేదని లాజిక్లు చెబుతుంటారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్తో తనకు ఉన్న ర్యాపో గురించి ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అంటుంటారు. అప్పుడప్పుడు రేవంత్కు తెలియకుండానే ఆయన ముద్ర హైకమాండ్పై ఎలా ఉందో బయట పెడుతూ ఉంటుంది. కులగణన విషయంలో బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గొప్ప ఆయుధంగా మారారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రేవంత్ ప్రభుత్వాన్ని అభినందించింది. ఆయన చేసిన కులగణన అద్భుతంగా ఉందని, అదే మోడల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తీర్మానం చేసింది. రేవంత్ సర్కారు పనితీరుకు హైకమాండ్ నుంచి ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది? కర్ణాటకలో కులగణన చేశారు, కానీ ఆమోదించలేకపోతున్నారు. కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్కపోత ఉంది. తమ ఆయుధం మోదీ లాగేసుకున్నారని అనుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మొదటగా ఎదురుదాడికి దిగారు. కులగణనపై మోదీ నిర్ణయం వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని, ఆయన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, క్రెడిట్ అంతా రాహుల్దేనంటూ కూడా వాదిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. జాతీయ మీడియాలోనూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. అదే సమయంలో కులగణన తెలంగాణ మోడల్లో చేయాలని, అదంతా రాహుల్ విజన్ అని కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్ కూడా అదే అంటుంది. రేవంత్ పనితీరు వల్ల హైకమాండ్ అసంతృప్తిగా ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఆయనపై అసంతృప్తి ఉన్నట్లుగా ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. పీసీసీ చీఫ్గా రేవంత్ను చెప్పిన వారినే నియమించారు. ఎమ్మెల్సీల విషయంలోనూ అదే జరిగింది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణపై మాత్రం హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. దీన్ని పట్టుకుని రేవంత్కు పలుకుబడి తగ్గిపోయిందని ప్రచారం చేసి ఆనందపడిన వారికి ఇప్పుడు రియాలిటీ తెలుస్తుందన్న సటైర్లు వినిపిస్తున్నాయి.